ప్రేక్షకులకు నమస్కారం. బిజినెస్లో ఎన్నెన్ని లాజిక్లు ఉంటాయి, ఎన్నెన్ని మ్యాజిక్లు ఉంటాయో తెలియాలంటే ఈ వీడియో చూడండి. వీడియోలో విషయం వచ్చిందంటే ట్రంప్ గెలుస్తున్నాడని తెలవంగానే యాపిల్ ఐఫోన్స్ మన ఇండియా నుంచి దాదాపుగా 1.5 మిలియన్ ఐఫోన్స్ అంటే 600 టన్నుల ఐఫోన్స్ అమెరికాకు పంపించేశారు. ఇది ఒక్కరోజు జరగలేదు. ఇది రాయిటర్స్ వాళ్ళ కథనం ప్రకారంగా మన ఇండియా నుంచి చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి జనవరి నుంచి మార్చి వరకు అంటే అమెరికాలో టారిఫ్లు పెంచుతున్నారని తెలిసిన తర్వాత జరిగిన ప్రాసెస్ ఇది. దీనికి మన గవర్నమెంట్ కూడా అంగీకారం తెలిపింది. ఎందుకంటే ఒక్క ఐఫోను అమెరికాలో $1,500 అమ్ముతారు యాక్చువల్గా. ఒకవేళ టారిఫ్లు పెంచిన తర్వాత కానీ ఈ ఫోన్స్ అన్నీ కూడా అమెరికాకు పంపిస్తే టారిఫ్ బాగా పెరిగి దాని మీద ట్యాక్సెస్ బాగా పెరిగి 2,300లకు అమ్మాల్సి వస్తుంది. Last few weeks has pulled off a massive heist just to dodge Donald Trump's steep tariffs. But it wasn't done in a week. అంటే 2,300 కంటే ఎవరు కొనరు అమెరికాలో ఐఫోను. సో ఈ ముందు జాగ్రత్త చర్యగా కొంతన్నా సేవ్ చేసుకోవచ్చాలనే ఐడియాతోటి యాపిల్ కంపెనీ ఏం చేసిందంటే మన దేశ గవర్నమెంట్తో మాట్లాడి, ఇండియన్ గవర్నమెంట్ తోటి మాట్లాడి వాళ్ళ పర్మిషన్ తీసుకొని చెన్నై నుంచి విమానాల ద్వారా దాదాపుగా 600 టన్నుల ఐఫోన్లను అమెరికాకు చేరవేసింది. అలా అంటే 600 టన్నులు అంటే దాదాపుగా 1.5 మిలియన్ ఐఫోన్స్ను అమెరికాకు చేరవేసింది. చూడండి బిజినెస్లో ఎలా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఉపాయాలు. సేవ్ చేసుకోవడానికి ఎంతో కొంత సేవ్ అవుతుందనే ఆలోచనతోటి యాపిల్ లాంటి కంపెనీ కూడా ఇలాంటి చర్యలు చేయాల్సి వస్తుంది. అంటే ట్రంప్ ప్రపంచాన్ని ఏ విధంగా ఆడేసుకుంటున్నాడో చూడండి. అతని విచిత్ర ప్రవర్తనతోటి ఎంత అల్లకల్లోలమవుతుందో ప్రపంచం చూడండి. నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.